ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దైవంగా ఆరాధనగా పూజించే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం గురించి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీటింగ్లో వెంకటేశ్వర స్వామి ఒక ప్రసాదాన్ని కోట్లాది మంది ప్రజానికం దాన్ని పట్టుకుంటే చాలు, అందులో కొంచెం తిన్నా మా జన్మ ధన్యమైపోతుందని చెప్పని భావించే కోట్లాది మంది ప్రజల ఒక మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏమీ గారు ఆలోచించకుండా, అవగాహన లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల ప్రభుత్వం పైన ఒక అబద్ధపు ప్రచారం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఆ ప్రసాదంలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పని మాట్లాడిన నీచమైన మనుషులు, ముఖ్యమంత్రులు, నాయకులు ఎవరు ఉన్నారంటే అది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. ఎవరైనా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్ర సంబంధించిన వనరులు కానివ్వండి, ఆ రాష్ట్రంలో ఏదైనా ప్రఖ్యాత ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, 10 మందికి తెలియజేయాలని చెప్పని అనుకుంటారు. రాజకీయాల కోసం దేవుని కూడా వాడుకునే దిగజారిపోయిన రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడతారు? సిబిఐ ఇచ్చిన రిపోర్ట్కి ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని చెప్పిన ఇచ్చిన రిపోర్ట్కి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాళ్ళ మంత్రులు కానివ్వండి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కానివ్వండి, రోడ్డు మేరకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రెండో రోజు పవన్ కళ్యాణ్ గారు దుర్గగుడికి వచ్చి మెట్లు కడిగి జరిగినట్టుగా ఆ రోజు ఆయన గారు ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు నిజంగా హిందుత్వం మీద నమ్మకం ఉంటే, ప్రేమ ఉంటే, మీరు చేసిన తప్పుకి, మీరు మాట్లాడిన తప్పులకి మళ్ళీ అదే దుర్గగుడి దగ్గరికి వచ్చి మెట్లు కడిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నందుకు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం డిమాండ్ చేస్తాం. ఈరోజు మొత్తం అంతా గారు నిజాలు తెలిసిపోయినాయి. మీ రాజకీయం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేయాలనుకున్నారు, అబద్ధపు ప్రచారం చేయాలనుకున్నారు. కానీ పైన వెంకటేశ్వర ఉన్నారు కాబట్టే ఈరోజు నిజాలు బయటకు వచ్చి ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక, ప్రజానికానికి మొహం చూపించలేక వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈనాడు, జ్యోతి, లేకపోతే TV5 వీటిల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ ఇంకొక అబద్ధ ప్రచారాలు. ఇది తప్ప మీరు ఇంకేమైనా చేస్తున్నారా ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరు గారు ఎరుగుతున్నారు. ఎప్పుడైతే మీ జాతకం బయటపడిందో, మీ అబద్ధాలు బయటకు వచ్చినాయో, ఒక పక్క మీ ఎల్లో మీడియా, ఇంకో పక్క ఎందుకు పనికిరాని ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన సోషల్ మీడియా, లేకపోతే ఏదో ప్రభుత్వం ఉంది కదా, అధికారంలో ఉన్నాం కదా అని చెప్పని
ఒక 4-5 బ్యానర్లు రోడ్డు మీద. ఇంతకన్నా ఏం చేయగలరా? నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీకు సిగ్గు శరం ఉంటే మాట్లాడండి, దాని గురించి రిపోర్ట్ల గురించి మాట్లాడండి, ప్రజానికానికి వచ్చి చెప్పండి, లెంపలేసుకోండి. అరే బాబు మేము తప్పు మాట్లాడాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం దగ్గరికి వచ్చి లెంపలేసుకుని గుంజీలు తీసి క్షమాపణ చెప్పమని చెప్పని ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ గారా అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు.